హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ డాక్టర్ సతీష్. ఐఎమ్ ఫ్రమ్ కోయిలగూడెం ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఈరోజు మనం పేషెంట్స్ కామన్గా చేసే మిస్టేక్స్ గురించి తెలుసుకుందాం. పేషెంట్స్ కామన్గా చేసే మిస్టేక్స్ ఏంటంటే, కొంతమంది డాక్టర్ దగ్గరికి రాగానే ప్రాపర్గా ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు ఏ ప్రాబ్లమ్స్, మేజర్గా ఉన్న ప్రాబ్లమ్స్ ముందు చెప్పడం, మైనర్గా ఉన్న ప్రాబ్లమ్స్ తర్వాత చెప్పడం చేయాలి. అలా కాకుండా నేను అక్కడికి వెళ్ళాను, అక్కడ ఇలా జరిగింది, ఇక్కడికి వెళ్ళాను, ఇక్కడ ఇలా జరిగింది, ఈ ఇన్ఫర్మేషన్ ఇలా అయింది, ఆ ఇన్ఫర్మేషన్ అలా అయింది అన్నట్టుగా మొత్తం కలగపులగంలా చేసి చెప్తారనమాట. అలా చెప్పినప్పుడు ఒక డాక్టర్కి, అది విన్న డాక్టర్కి ఏమవుతుందంటే, ఇందులో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏంటి, యూజ్లెస్ ఇన్ఫర్మేషన్ ఏంటి అని క్లాసిఫై చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. సో మనం ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే టైం సేవ్ చేసిన వాళ్ళు అవుతాం. తర్వాత ఇంకోటి ఏంటంటే, మెడిసిన్స్ వాడుతున్నప్పుడు ఆ మెడిసిన్స్ని ఏదైనా సైడ్ ఎఫెక్ట్ వచ్చిందేమో అన్న డౌట్తో కొంతమంది మానేసి ఒక 10 రోజుల పాటు ఇచ్చిన మెడిసిన్స్ని, ఆ పర్టికులర్ మెడిసిన్ ఏదైతే ఉందో ఆ మెడిసిన్ డౌట్ ఏదైతే వచ్చిందో ఆ మెడిసిన్ మానేసి మిగతా కంటిన్యూ చేస్తారు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అది బీపీ మెడిసిన్, షుగర్ మెడిసిన్ అనుకోండి, బీపీ బాగా పెరిగిపోయి ఉంటుంది, లేకపోతే షుగర్ బాగా పెరిగిపోయి ఉంటుంది అనమాట. సో అదొకటి. ఇంకొకటి ఏంటంటే, ముఖ్యంగా షుగర్ పేషెంట్స్ రెగ్యులర్గా తినేస్తూ ఉంటారు. కరెక్ట్గా టెస్ట్ చేయించుకోవాల్సిన రోజున మాత్రం తక్కువ డైట్ తీసుకుని ట్యాబ్లెట్ వేసుకొని టెస్ట్ చేయించుకుంటారు. అది కూడా కరెక్ట్ పద్ధతి కాదు. రెగ్యులర్గా కరెక్ట్గా వాడుతూ